హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే ఒక వెజ్ కర్రీని మీకు చూపించబోతున్నాను. అదేంటి అంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg క్యాప్సికమ్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక టొమాటో, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకుని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, ఒక చిన్న కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని అవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక సైడ్ కడాయి పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటమన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో వేసినా కాసేపు ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తరువాత 1/2 స్పూన్ పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కల్ని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తరువాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి గ్రేవీ దగ్గర పడే వరకు నార్మల్గా కుక్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది దీని రుచి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.